మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత 145వ భాగంగా అధ్యయనం చేసుకుంటున్నాము. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత అద్వైత ప్రకరణం, తృతీయ ప్రకరణం, అద్వైతం తురీయం. 48 కారికలు గల ఈ ప్రకరణంలో 36 కారికలను చక్కగా అధ్యయనం చేసుకున్నాం. ఈనాడు 37వ కారికను అధ్యయనం చేసుకోబోతున్నాం. తత్వప్రకాశిక పుస్తకంలో చూడండి. అజమనిద్రమస్వప్నం అనామకమరూపకం సకృద్విఫాతం సర్వజ్ఞం నోపచారః కథంచన. మాండూక్య కారిక 36వ కారికలో చూశాం తురియ బ్రహ్మస్వరూపాన్ని. జ్ఞాని దృష్టిలో ఆత్మ, ప్రపంచము మరియు సాధనల అంతిమ సత్యం. ఇక్కడ ఏం రాశారు? అజం, అనిద్రం, అస్వప్నం, అనామకం, అరూపకం, సకృద్విఫాతం, సర్వజ్ఞం. ఇటువంటి ఆత్మయందు ఉపచారములు, సాధనలు ఇంకేముంటాయి రాశారు. ఇదే మాటను 1వ అధ్యాయంలో 16వ కారికగా రాశారు. అనాది మయయా సుప్త యదా జీవ ప్రబుధ్యతే. అనాది అయినటువంటి మాయలో నిద్రపోతున్నటువంటి వీడికి ప్రబుద్ధి కలిగితే, ఈ జీవుడు ప్రబుధ్యతే. అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. అక్కడ అజం, అనిద్రం, అస్వప్నం, అద్వైతం అనే దానిని అర్థం చేసుకుంటాడు, ఆ భావనలోకి వస్తాడు. అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. అజమనిద్రమస్వప్నం అనామకమరూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచారః కథంచన. సరే, పోయింది. ఒకసారి రీక్యాప్ చేస్తున్నాం. అజం, అనిద్రం, అస్వప్నం, అనామకం, అరూపకం, సకృద్విభాతం, సర్వజ్ఞం, నోపచారః కథంచన. పుట్టుకలేనిది, కారణ అజ్ఞానం అనేటటువంటిది రహితము, మిథ్యా ప్రక్షేపరహితము, వేరు లేనిది, అదేవిధం పేరు లేనిది, అనామకం, రూపం లేనిది, నిత్య ప్రకాశవంతమైనది, సర్వజ్ఞం, అంతటా చైతన్య రూపంగా వ్యాపించి ఉన్నది, సాధనల అవసరం లేనిది. 7వ మంత్రం సారాంశాన్ని జ్ఞాని మనస్సు బ్రహ్మముగా ఎలా గ్రహించబడుతుందో తెలిపేటటువంటి 5 సూత్రాలను మనం చూసి ఉన్నాం. అజం, ఆత్మకు లోపల బయట పుట్టడానికి కారణమయ్యే ఏ ఇతర వస్తువు లేదు కాబట్టి, కారణం లేనిదే కార్యం రాదు కాబట్టి పుట్టుక అనేది లేదు. అవిద్యా కార్యమే జన్మ. జన్మ ఎక్కడి నుంచి వచ్చింది? జగత్తు లేక జన్మలు కేవలం అది అవిద్య నుంచి వచ్చాయి. రజ్జు సర్ప భ్రాంతిలాగా ఆత్మయందు అవిద్య లేదు, అంచేత అజం. అనిద్రం అని అజ్ఞాన రహితం. ఆత్మలో తమో గుణం, అజ్ఞానం, నిద్ర ఉండదు. ఎప్పుడూ ప్రబుద్ధమైనటువంటి చైతన్యమే, అక్కడ అజ్ఞానం అనే నిద్ర లేదు. అస్వప్నం భ్రాంతి రహితం. ఎప్పుడైతే అజ్ఞానం లేదో వికల్పమైనటువంటి భ్రాంతి లేదు, అజ్ఞానం అనే నిద్ర లేదు, ద్వైతం అనే ప్రపంచం అనే కళ కూడా జ్ఞానికి లేదు. అనామకం, అరూపకం. బ్రహ్మానికి ఏ పేరు రూపము ఏది లేదు, నిర్గుణము. నామరూపాలు ఉండాలంటే జాతి, క్రియ,
గుణ ఇత్యాదులన్నీ ఉండాలి. నామరూపాలన్నీ అజ్ఞాన కాలంలోనే ఉంటాయి. ఆత్మ అజ్ఞానంలోంచి కన్నా బయట ఉన్నది. అక్కడ అనామకం, అరూపకం. సకృద్విభాతం, నిత్య సత్య ప్రకాశం ఆత్మ. ఉదయాస్తమయాలు ఉండవు, అప్పుడప్పుడు వెలిగి ఆరిపోయేది కాదు, ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. సదాభారూపం, కేవల భారూపం. సర్వజ్ఞత్వం, ఆత్మ తానే జ్ఞానస్వరూపం. సర్వమును వ్యాపించినటువంటి జ్ఞప్తి, అదే సర్వజ్ఞం. చింతారాహిత్యం, బ్రహ్మం అద్వితీయమైనది. ధ్యానించడానికి, ఆలోచించడానికి వేరే చింత ఏమీ అక్కడ లేదు. కర్తవ్య రాహిత్యం, ఆత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. జ్ఞానికి చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏవీ మిగిలి ఉండవు. నోపచార కథంచన. దే అద్వైత సిద్ధి. అవిద్య నశించడమే. అవిద్యా నాశేషతి స్వరూప బ్రహ్మ సాక్షాత్కారం. ఇక్కడ ఉపాసనలు, క్రియలు ఉండవు. ఓకే, 4 స్తంభాలుగా చెప్పుకున్నాము. 3 అవస్థల నిషేధం: అజమనిద్రం, అస్వప్నం, జాగ్రత్త సుషుప్తి రహితం. నామరూప నిషేధం: అనామకం, అరూపకం అంటే ప్రపంచ ఉపశమం. పరమ సత్య లక్షణాలు: సకృద్విభాతం, ఎల్లప్పుడూ ప్రకాశించేది. సర్వజ్ఞం, బ్రహ్మమే సర్వాన్ని తెలుసుకుంటున్నటువంటిది, సర్వమునందు వ్యాపించి ఉన్నది. అంతిమ ఫలితం: నోపచార కథంచన, ఆధ్యాత్మిక సాధనల, ఉపాసనల, కర్మల ముగింపు ఏర్పడింది. అజమనిద్రమస్వప్నం అనామకమరూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచార కథంచన. జాగ్రత్తను నిషేధించారు. విశ్వని, స్థూల ప్రపంచాన్ని, అన్యథా గ్రహణాన్ని. అజమన్న మాట చేత జాగ్రత్త నిషేధించబడింది. అస్వప్నం అనడం వలన భ్రాంతి ప్రపంచము లేక స్వప్న ప్రపంచము, అన్యథా గ్రహణాన్ని, సూక్ష్మ ప్రపంచాన్ని నిషేధించారు. అనిద్రం అనడం వలన నిద్ర లేక అజ్ఞానమైనటువంటి సుషుప్తి, ప్రాజ్ఞను, కారణ ప్రపంచాన్ని, అగ్రహణాన్ని కూడా నిషేధించారు. ఈ కారికలో 3 అవస్థలు నిషేధించి అవస్థాత్రయ సాక్షి అంటూ చెప్పారు. బ్రహ్మము జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలనే అనాత్మ ప్రపంచం నుండి విముక్తమైనది. ఉపాధి లేనప్పుడు ఇక విశ్వ, తేజస, ప్రాజ్ఞులు ఎక్కడుంటారు? ఓకే, సాధారణంగా సర్వజ్ఞం అంటే సర్వమును తెలిసినవాడు. ఇక కనిపిస్తున్నవన్నీ సర్వము. ఈ సర్వమును తెలిసిన ఒక ఆయన మధ్యలో ఉన్నారు అంటే తెలిసే వస్తువులు వేరు, తెలుసుకునే ఆయన వేరు అనే ద్వైతభావం కనిపిస్తోంది. ఎప్పుడైతే లోతైనటువంటి భగవత్పాదులు ఇచ్చిన వేదాంత అర్థాన్ని తీసుకుంటామో, షష్ఠీ తత్పురుషగా కాకుండా కర్మధారయంగా తీసుకుంటామో, బ్రహ్మం అంటే జ్ఞారూపము, జ్ఞప్తి రూపము. ఈ జ్ఞా సర్వ, అంతటా ఈ జ్ఞానం ఉన్నది అంటూ చెప్తున్నారు. ఇదే సర్వజ్ఞం అంటే శంకరాచార్యులు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అర్థము. అంతా తెలిసినవాడు అని కాదు, అంతటా వ్యాపించి ఉన్న తత్వము అని అర్థము. సో బ్రహ్మస్వభావం ఏమిటి? నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తం. నిత్యం, త్రికాల అబాధ్యం, శాశ్వతం. అజం అంటే నిత్యం, మరణం లేదు. నిత్యం, శుద్ధం, జ్ఞాన కల్మషం లేనటువంటిది. అలాగే బుద్ధం, ఎల్లప్పుడూ ప్రకాశించేది. ముక్తం, ఎప్పుడూ విముక్తమై ఉన్నటువంటిది. అవిద్య నాశం అయిన తరువాత అవిద్య నాశేషతి. మోక్షం సాధించవలసినటువంటి గమ్యం కాదు. మోక్షం అనేటటువంటి సహజ సిద్ధమైన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అంటూ నేర్చుకున్నాం. మొదట్లో ఏం చెప్పారు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే ఉపాధులు, అవి నామరూపాలు. వాటిని నిరాకరించడం ఎలాగా? అజం, అనిద్రం, అస్వప్నం, అనామకం, అరూపకం. ఎప్పుడైతే స్టేజ్ 1లో ఇవన్నీ వీటిని నిషేధించామో అప్పుడు ఎవేకినింగ్ అంటే ప్రబుద్ధం కలిగింది. ఆత్మసత్య అనుబోధం వలన మనస్సే బ్రహ్మమైనది, బ్రహ్మమని గ్రహించబడినది. ఫలితం ఏమిటి? శాశ్వత ప్రకాశం, సకృద్విభాతం, అద్వైత వ్యాప్తి, సర్వజ్ఞం, నోపచార, సాధనల విరమణ. ప్రపంచం భౌతికంగా డిసిపేర్ అయిపోదు, అలాగే ఉంటుంది. దానిలో నుండేటటువంటి మిథ్యాత్వాన్ని గ్రహించుకోవడమే సర్వము బ్రహ్మ అనే సత్యము వెల్లడి కావటము. 7వ మంత్రములో, ఉపనిషత్ మంత్రం 7వ మంత్రం ఉన్నది. మాండూక్య మంత్రం అత్యంత ప్రసిద్ధమైనది. దానికి 36వ కారికకు కారిలేషన్, సమన్వయం చూశాం. వేదాంతం ఎప్పుడు అనుభవంలో ఎటువంటి మార్పు తీసుకురాదు. టేబుల్ లాగే, ఇల్లులాగే
బంధువులు బంధువులాగే ఉంటారు. కానీ దాని దృష్టికోణము అవగాహనలో మార్పు వస్తుంది. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం అంటే అజం అంటే జాగ్రత్త, అనిద్రం అంటే సుషుప్తి, అస్వప్నం అంటే డ్రీమింగ్ స్టేటు, అవస్థాత్రయ రహితం. అక్కడ నాంతఃప్రజ్ఞం అదే చెప్తుంది. ప్రపంచ ఉపశమం అన్నాం అక్కడ. అనామకం అరూపం అంటే పేరు గుణాలు లేవు, ఇదే ప్రపంచోపశమం. ఏకాత్మ ప్రత్యయ సారమన్నా 7వ మంత్రంలో అదే సకృద్ విభాతం, సర్వజ్ఞం, ఎల్లప్పుడూ ప్రకాశించేది, అంతటా ఉన్నది. శివం అద్వైతం, శాంతం, ద్వైతం లేనిది. నోపచార కథంచన, కర్మలు సాధనాల ముగింపు వచ్చింది. దీనినే గీతలో కూడా చూడవచ్చు. నైవ తస్య కృతేనార్థో న కృతేనేహ కశ్చన నచస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. తస్యాటువంటి జ్ఞానికి కృతేన అర్థ నా ఏవ, చేయవలసినటువంటిది ఏదీ లేదు. నా అకృతేన ఇహ కశ్చన, ఇంకా చేయబోయేది కూడా అకృతం, చేయవలసినవి కూడా లేవు. కంప్లీట్ చేసిన వర్కులు లేవు, కంప్లీట్ చేయవలసిన వర్క్ లేవు. ఎందుకు? ఆత్మభావంలో ఉన్నప్పుడు ఇక వర్క్సే లేవు. నోపచార కథంచన. ఎప్పుడు? అవిద్య నాశే సతి. 3:18 శ్లోకం కూడా నోపచార కథంచన అనే దాన్ని చూపిస్తోంది. ఓకే, ఇప్పుడు ఈ పూర్వరంగంతో 37వ కారికలోకి వస్తుంది. అక్కడ 8 లక్షణాలు చెప్పారు. అజం, అస్వప్నం, అనిద్రం, అనామకం, అరూపకం, సకృద్విభాతం, తరువాత సర్వజ్ఞం, నోపచార కథం. ఇక్కడ సర్వాభిలాప విగత, సర్వచింతా సముస్థిత, సుప్రశాంత సకృజ్యోతి, సమాధిరచలో అభయ. అన్ని ప్రథమ విభక్తిలో ఉన్నాయి. సర్వాభిలాప విగత, సర్వచింతా సముస్థిత, సుప్రశాంత సకృజ్యోతి, సమాధి అచల అభయ. ఇటువంటి ఆత్మతత్వాన్ని బోధిస్తున్నటువంటి శ్లోకాలు 36 నుంచి 39 వరకు ఉన్న కారికలు ఈ బ్రహ్మ లేక ఆత్మతత్వాన్ని వివరిస్తున్నాయి. బ్రహ్మతత్వము సకల విధములైన వాక్వ్యాపారములు లేనిది, మనోవృత్తులకు అతీతమైనది, మిక్కిలి శాంతము, నిత్యము ప్రకాశించేది, సమాధాన రూపము, చలనము లేనిది, భయము లేనిది అని రాసింది. పరమాత్మ స్థితి మాటలకు అందనటువంటిది, మనసులోని ఆలోచనలతో తెలుసుకోలేనిది, మిక్కిలి ప్రశాంతమైనది, నిరంతర ప్రకాశ రూపము, సర్వాధారము, చలనము భయము లేనిది, అచల అభయ. చూద్దాం. 37వ కారికకు చిన్న అవతారిక వ్రాశారు భగవత్పాదులు. అనామకత్వాద్ ఉక్తార్థే సిద్ధయే హేతుం ఆహ. అనామకత్వము అరూపకత్వము రెండు చెప్పారు కదా, ఆది వాటి యొక్క ఉక్తార్థ సిద్ధయే, వాటిలో చెప్పినటువంటి అర్థం సిద్ధించడం కోసము హేతుం కారణాన్ని ఆహా చెప్తున్నారు. ఈ రాబోయే కారికలో తరువాతి శ్లోకం మునుపటి కారికకే మరింత వివరణ అని. అనామకం అరూపకం అనే 2 పదాలపై అనామకత్వాది అన్నారు. అనామకము అరూపకము అనే 2 పదాల మీద వ్యాఖ్యానిస్తూ మొత్తం సృష్టిని నిషేధించినట్లే అయింది. అనామకం అరూపకం అనగానే ప్రపంచ ఉపశమం, సకల సృష్టి నిషేధం అంటే లోకత్రయ విలక్షణం అయింది. నామరూప నిషేధమే ప్రపంచోపశమం. నామరూపాలను నిషేధించడం ద్వారా ప్రపంచ అనుభవానికి సంబంధించిన అన్ని ఇన్స్ట్రుమెంట్స్ని, పరికరాలని తీస్తున్నారు. ప్రపంచం అనుభవం కలగాలి, మీకు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, పరికరాలు కావాలి. ఏమిటా పరికరాలు? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 4 అంతఃకరణాలు, ఈ 14 ఉండాలి.
అంటే లోపల ఉన్నటువంటి పనిచేస్తున్న పరికరాలు, పైన పనిచేస్తున్న పరికరాలు నిషేధిస్తే ప్రపంచోపశమనం అవుతుంది. అదే నామరూపాలు లేకపోవడం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణమే నన్ను తెలుసుకునేవాడుగా ప్రమాతగా చేస్తున్నాయి. రోజు నీకు ఇది తెలుసు, అది తెలుసు అని ఎవరు చెప్తున్నారు? నేను అంటున్నాను నాకు తెలుసు. ఎలా తెలుసు? ఇదిగో ఈ ఇంద్రియాల ద్వారా, ఈ ప్రమాణాల ద్వారా తెలుసుకుంటున్నాను. ఈ పరికరాలను డిజాల్వ్ చేస్తే పరికరాలే ప్రమాణాలు. ప్రమాణం పోతే అంటే ప్రమాణం మిథ్య అని చెప్పేస్తే, ప్రమాణం మిథ్య అయితే ప్రమాత లేడు. ప్రమాత లేకపోతే ప్రమేయం లేదు, అంటే ప్రపంచం లేదు. అదే ప్రపంచోపశము, అదే తురీయం మాత్రమే అవశిష్టం. తదేకో వశిష్ట శివ కేవలోహం. చూడండి, ప్రమాణ నిరాకరణ, పరికరాల నిరాకరణ, తద్వారా తెలుసుకునే ప్రమాత నిరాకరణ. ప్రమాత నిరాకరణ వలన ప్రమాణములు లేకపోవడం వల్ల ప్రమాత లేదు. ప్రమాత లేదు కాబట్టి ప్రమేయం మిథ్య. ఉన్నది కనిపిస్తోంది కానీ అది మిథ్య. అదే ప్రపంచోపశం. భాష్యంలోకి పోతాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది భాష్యం. జాగ్రత్తగా అర్థం చేసుకో. అభిలప్యతే అనేనేతి అభిలాప వాక్కరణం సర్వప్రకారస్య అభిధానస్య తస్మాత్ విగతః వాక్ అత్ర ఉపలక్షణార్థ సర్వ బాహ్య కరణ వర్జిత ఇత్యేతత్. వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. సర్వ అన్ని, అభిలాప విగత అనుంది. సర్వాభిలాప విగత, సర్వచింతా సముత్థిత. అభిలాపం అన్నారు భగవత్పాదులు. అభిలాపం అంటే లప్ అనేటటువంటి ధాతు. ఈ లప్ ధాతు ఏంటంటే ఉచ్చరించు, మాట్లాడు అని అర్థం. ఈ ధాతువు తాలూకా క్రియారూపము లపతి, అంటే మాట్లాడెను, మాట్లాడుతున్నాడు. లపసి, లపతి, లపామి. నేను అయితే లపామి, వాళ్ళైతే లపసి, లపతి థర్డ్ పర్సన్. ఈ లపతి అంటే మాట్లాడుతూ. అభిలపతి, అభి అనే ఉపసర్గ చేస్తే అది లప్ అనే ధాతువునకు క్రియ అయినటువంటి లపతి అభిలపతి అయింది. అంటే ఏదో నోరు తెరిచి అనడం కాకుండా మాట్లాడడం, చక్కని పదజాలంతో ఉచ్చారణ చేయడం అభిలపతి. అభిలపతి అనేటటువంటి పదము యొక్క ప్రథమ విభక్తి రూపము అభిలాప. దాని నుంచి వచ్చినటువంటి ఒక భావనామవాచకం. అభిలాప అంటే అభిలాపము. అభిలాపము అంటే 3-4 రకాలుగా దాని అర్థం చెప్పవచ్చు. అభిలాపము అంటే మాట, అభిలాపము అంటే అభిలాపమును చేసే కర్త, లేకపోతే కర్మ ఉత్పత్తి, అభిలాపమునకు ఉపయోగపడే సాధనము కరణ ఉత్పత్తి, భావ ఉత్పత్తి. ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి. అభిలాప అనే పదం ఎలా ఏర్పడింది? అభిలప్, లప్ టు ఓపెన్ మౌత్ అండ్ స్పీక్, దాన్ని చక్కగా మాట్లాడడం అభిలాపం. ఈ అభిలపతి అనేటటువంటి మాట, అభిలాపం అనే దానికి కర్తృత్పత్తి. అంటే ఈ అభిలాపము కెన్ బి యాజ్ ది సబ్జెక్ట్ or as the object karma utpatti, or as the instrument karana utpatti, or as the passive voice bhava utpatti. కర్తృ ఉత్పత్తి, కర్మ ఉత్పత్తి, కరణ ఉత్పత్తి, ప్యాసివ్. ఇవి 4 రకాలు చెప్పారు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు? కరణ ఉత్పత్తిని తీసుకో అంటున్నారు. ఏం రాశారు? అభిలప్యతే అనేన ఇది. దేని ద్వారా మాట్లాడుతున్నారో దానిని అభిలాపం అనండి. అంటే వాక్ అంటే కరణం, కరణ వ్యుత్పత్తిని తీసుకో. ఏమిటి కరణం? సర్వప్రకారస్య అభిధానస్య, సర్వప్రకారములైన పేర్ల యొక్క కరణం, ఆ పేర్లను ఉచ్చరించే వాక్ అంటే వాగింద్రియం. He is asking you to take, there are 4 ways of interpreting Abhilapa in Sanskrit. This Abhilapa you now take as an instrumental case. What is the instrument for speech? Abhilapamu, speech instrument is the Vagindriyam. అభిలాపము అనగా వాగింద్రియం. వాగింద్రియం ఏమైంది ఇక్కడ? తస్మాత్ విగత, అది పోయింది. అంటే వాగింద్రియం డిసపేర్ అయిపోయింది, వాగింద్రియం లేదు.
స్పీచ్ ఇంద్రియం లేదు. లేదంటే ఎక్కడికి పారిపోయింది? కాంచీపురం వెళ్ళిపోయిందా, లేకపోతే కైలాసం వెళ్ళిపోయిందా? అక్కడే ఉంది. కానీ దాని ఒక్క ప్రయోజనం ఏమీ ఇంకా లేదు. ఎందుకంటే వాగింద్రియం బయట విషయాలకే పనిచేస్తుంది. వాగింద్రియం మనసులో విషయాలకు పనిచేస్తుంది. మనసుకి వాక్కుకి దాటిన దాన్ని వాగింద్రియం ఏం చేయలేదు. తస్మాత్ విగత, తురియం అనేది దాని నుండి విముక్తమైనది. అభిలప్యతే అనేనేతి, దేని ద్వారా, దేని యొక్క పవర్ చేత నువ్వు తెలుసు మాట్లాడుతున్నావో దానిని అభిలాపము అని చెప్పు. దాని పేరే వాక్. వాక్ అనేది ఒక కరణము, ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు స్పీక్ అవుట్ సంథింగ్ అబౌట్ వాట్? సర్వప్రకారస్య అభిధానస్య. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి పేర్లనైనా పలకడానికి చెప్పి, గోవు, ఇల్లు, భార్య, పిల్లలు, డబ్బు, ల్యాప్టాప్, అధ్యయనం అనే ఏ పేరు చెప్పాలన్నా వాగింద్రియాన్ని వాడాలి. ఇటువంటి కరణం విగత, పోయింది, గాయం, డిసపేర్ అయిపోయింది. అయిపోయింది. మగ ఆయన అయిపోయాడా? మాట్లాడడం అనేసాడా? మాట్లాడతాడు వ్యవహారంగా, కానీ ఆయన మాట ఈ వ్యవహారంలో ఉండదు. మా వాక్కుకి అందనటువంటి ఆత్మయందు ఉంటుంది అనేటటువంటిది తస్మాత్ విగత. ఇక్కడ వాక్ అని రాశారండి. వాక్ అభిలాపము అనే దాంట్లో వాక్ అని చెప్పాను కదా. ఇప్పుడు వాక్ అంటే ఒక ఇంద్రియము. మరి మీకు చూస్తే 10 ఇంద్రియాలు ఉన్నాయి, మిగతా 9 అయితే వాడుతూ ఉంటారా జ్ఞాని గారు? అబే, వాక్ అత్ర ఉపలక్షణార్థ. దిస్ ఇస్ ఎ సినెక్డకే. దిస్ ఇండికేట్స్ ఆల్ అదర్ కర్మ అండ్ జ్ఞానేంద్రియాస్. వాక్ అత్ర ఉపలక్షణార్థ. వాక్ అన్నిటికీ ఉపలక్షణము. అంటే అర్థం ఏమిటండి? ఇంకా నాకు అర్థం కాలేదు. సర్వ బాహ్య కరణ వర్జిత, సకలములైనటువంటి బాహ్యేంద్రియములు. ఏమిటి బాహ్యేంద్రియములు? ఐదు కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు వర్జిత లేవు. ఇత్యేతత్ అని తాత్పర్యం రా. బాగుంది చూడండి భాష్యం. ఆయన ఒక మాట రాశారు. ఏంటి రాశారు? కారికలో ఏం మాట రాశారు? కారికలో సర్వాభిలాప విగత. సర్వ అభిలాపములు పోయినటువంటిది ఆత్మ. విగత, విగతము అయినవాడు అని ప్రథమ విభక్తిలో ఉంది. సర్వాభిలాప విగత. అభిలాపం అనగానేమి? అభిలాపం అనగా 4 అర్థాలు రావచ్చు. అభిలాపము అంటే మాట అని, మాటను పలికేటటువంటి వాగింద్రియమని, మాటను పలుకుతున్న కర్త అని, మాటను ఎవరి కోసం పలుకుతున్నారో కర్మ అని 4 ఉత్పత్తులుగా చెప్పవచ్చు. ఈ 4గింట్లో నువ్వు ఇక్కడ తీసుకోవాల్సింది కర్తృత్పత్తి అవి కాదు కావలసినది, కరణ ఉత్పత్తిని తీసుకో. అభిలాప, అభిలాపం అనేటటువంటిది వాక్ అని తీసుకో. వాక్ అంటే వాక్ కరణమేది? వాగింద్రియము. అదేమిటి? సర్వప్రకారస్య అభిధానస్య, అన్ని ప్రకారములైన పేర్లను పలికేటటువంటి వాగింద్రియము. అటువంటి వాగింద్రియము విగత, పని లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేసాం? ఇక్కడ ఏమిటి కావాలి? ఉపకరణాలు ఏమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో వాటిని తీసేయాలి. ఈ ప్రమాణాలను తొలగించాలి. ముందు ఒక ప్రమాణాన్ని తొలగించాం. ఏమిటా ప్రమాణము? వాక్ అనేటటువంటి ప్రమాణాన్ని ఉపయోగిస్తున్నాం. ఒక ఇంద్రియాన్ని, ఆ ఇంద్రియాన్ని తొలగించాం. 9 ఉండిపోయాయి. అరే, వాక్ అత్ర ఉపలక్షణార్థ. టేక్ ఆల్ ద 10, డోంట్ లీవ్ ద అదర్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్. సర్వ బాహ్య కరణ వర్జిత ఇత్యేతత్. బాహ్యేంద్రియ ఉపసంహృత కరణ సమాహిత చిత్త అని ప్రశ్నోపనిషత్తులో చదువుకున్నాం. సర్వ బాహ్య కరణ వర్జిత ఇత్యేతత్. సర్వ అన్ని, బాహ్య ఎక్స్టర్నల్, కరణ ఇంద్రియాలు, కరణములు, ఇన్స్ట్రుమెంట్స్, ప్రమాణాలు వర్జిత లేవు. ఏమిటవి? పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మ. ఎవరికి? తురియం, బ్రహ్మకి, ఆత్మకి, జ్ఞానికి. మరి విశ్వడికి, తేజస్సుడికి ఉన్నాయని చెప్పాము. 19 ముఖాలు ఉన్నాయన్నాం. 7 అంగములు, 19 ముఖములు ఉన్నాయని చెప్పాము. ఎక్కడ? 1వ మంత్రం దాటిన తర్వాత 2వ మంత్రం రాగానే విశ్వతేజస్సులకు 19 ముఖ
అంటూ అక్కడ చెప్పుకున్నాం మనం. మొట్టమొదట దేంట్లోనే ఏమిటా ఏడు ఏడు సప్తముఖాలు, ఏమిటా 19 ఏడు ఏడు సప్త అంగాలు ఏమిటి, ఆ 19 ముఖాలు ఏమిటి మర్చిపోయారు? చెప్పండి, ఇప్పుడు ఎవరన్నా చూద్దాం. ఏకోనవింశతి ముఖ అంటే ఎవరైనా చెప్పగలరా? ఓపెన్ చేయగలిసిన వాళ్ళు చెప్పండి చూద్దాం. ఏకోనవింశతి ముఖ సప్త అది ఏడు అంగాలు, సప్తాంగ ఏకోనవింశతి ముఖ. ఏమిటి సప్తాంగాలు? ఏకోనవింశతి ముఖ ఏమి ఏమిటి? 19 ముఖాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణాలు. విశ్వడికి తేజస్సుడికి ఇవే, ఈ పరికరాలనే ఉపయోగించి వాళ్ళ ఆ కార్యక్రమాలు నడిపిస్తున్నారు జాగ్రత్తలోని సుషుప్తిలోని. 19 సప్తాంగాలు. ఏమిటి సప్తాంగాలు? విరాట్ పురుషుడు విశ్వడు, విశ్వడికే విరాట్ పురుషుడని పేరు. ఆయనకి 7 అంగములు. ఏమిటి? అదిగో మీదన ద్యులోకము తల, సూర్యుడు కన్ను, వాయువు ప్రాణము, ఆకాశము మధ్య భాగము, ఉదరము దగ్గర ఈ పెల్విస్ దగ్గర మీద భాగము జలము, పాదములు పృథ్వీ, అగ్ని ముఖం. 7 అంగములు, 19 అవయవాలు ఉన్నాయి. తుర్యానికి ఎన్ని అవయవాలు? ఏమీ లేవు. అన్ని అవయవాలు వివర్జితం, విగత. ఏమిటి? 12 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలను తీసిపడేసాం. ఇంకా లోపల ఇంద్రియాలు ఉన్నాయి, అంతరింద్రియాలు, వాటిని చూడాలి. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద భాష్యం దానికోసం చెప్తున్నాం. పరికరాలను తొలగిస్తున్నాం. ఎలాగా? ఫిజికల్గా పరికరాలను తొలగించక్కర్లేదు, భావనాత్మకంగా కాగ్నిటివ్గా పరికరముల ప్రయోజనం ఇక్కడ లేదు అని చూపిస్తున్నాం. ఓకే. సర్వబాహ్యకరణ వర్జిత ఇచ్చేతత్. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు లేనిది ఆత్మతత్వం. మరి గీతలోకి వెళితే ఆయన ఏం చెప్తున్నారు? 13వ అధ్యాయంలో సర్వేంద్రియ గుణాభాసం, అన్ని ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపజేస్తుంది. కానీ సర్వేంద్రియ వివర్జితం, ఏ ఇంద్రియాలు లేవు. అసక్తం సర్వభృత్ చైవ నిర్గుణం గుణభోక్తృచ. సర్వభృత్ అన్నిటికీ ఆధారము, కానీ దేనితోని అటాచ్మెంట్ లేదు. ఈ టేబుల్, ఈ వస్తువులన్నిటికీ ఆధారం, కానీ దీని అటాచ్మెంట్ ఉందా? ఉంది, వదన ఉన్నాయి. అలా ఇక్కడ లేదు. అన్నిటికీ ఆధారమైన దాంతో ఏది అంటుకొని లేదు. అసక్తం సర్వభృత్య ఏవ, ఇది నిర్గుణం గుణభోక్తృచ, అన్ని గుణాలను భోగింపజేస్తుంది, కానీ నిర్గుణం. ఇక్కడే అదే చెప్తున్నారు. సర్వేంద్రియ గుణాభాసం తత్సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్తృచ సర్వబాహ్యకరణ వర్జిత ఇచ్చేతత్. తాను పారమార్థిక సత్యమని తెలుసుకున్నటువంటి జ్ఞాని వాగింద్రియాన్ని వ్యావహారికంగా ఉపయోగిస్తారు. ఏమండి గురుగారు? నమస్కారం అండి. బాగున్నారు? బాగున్నారు, అంతే. కానీ వ్యవహారం కోసమే తప్ప పారమార్థికంగా ఉన్నవాళ్ళు ఆ ఇంద్రియానికి ఉపయోగమే లేదు. ఎందుకు? పశ్యన్ శృణ్వన్ శ్వసన్ జిఘ్రన్ ప్రలపన్ ఉన్మిషన్ నిమిషన్నపి నయేవ కించిత్ కరోమీతి మన్యతే తత్వవిత్. తత్వవిత్ మన్యతే నయేవ కించిత్ కరోమీతి. నేను ఇవేమీ చేస్తున్నవాడిని కాను అని తెలుసుకుంటాడు. పశ్యన్ శృణ్వన్ జిఘ్రన్ శ్వసన్ ఏం చేస్తున్నాడు, అదే అక్కడ చెప్తాడు. తర్వాత నెక్స్ట్ పార్ట్. ఓకేనండి, బాహ్యేంద్రియాలను తీసేశారు. మరి లోపల ఇంకా పవర్ఫుల్ అంతరేంద్రియాలు 4 ఉన్నాయి కదా. మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము. తథా ఇన్ ద సేమ్ ఫ్యాషన్, అలాగే అట్లే చింతానం ఉత్థిత, అన్ని చింతల నుండి మీదకు లేచినవాడు. ఉత్థిత అంటే మీదకు లేచినవాడు. మీదకు లేవడం ఏమిటి చూడాలి. ఏమిటి చింతానం ఉత్థిత అంటే? చింత్యతే అనయ ఇది చింతరా. దేనితో మాట్లాడుతున్నావో అది వాగింద్రియ అన్నాం కదా. దేనితో చింతిస్తున్నావో దానిని చింత అని చెప్పు, అదే బుద్ధి. తస్యాహ్ వాటి నుండి, ప్లూరల్, ఆ 4 నుండి సమ్యక్ ఉత్థిత సర్వచింతానం ఉత్థిత అంతఃకరణ వివర్జిత ఇత్యభిప్రాయ. అంతఃకరణాలు కూడా వదిలేశాడు.
ఎక్కడ తెలిసింది? అప్రాణ, ప్రాణాలు కాదు. మనః, మనాలు కాదు. శుభ్ర, ప్యూరెస్ట్ ఆఫ్ ది ప్యూర్. అక్షరాత్ పరాత్ పరః అని ముండకం కొటేషన్ తీసుకొచ్చారు. ఇత్యాది శృతే. కారికలో తరువాతి పదం ఏమిటి? మొదటి పదం ఏమిటి? సర్వాభిలాప విగత. రెండవ పదము సర్వచింతానముత్థిత. చింత్ అనే ధాతువు, చింత్ అంటే ఆలోచించడం. చింతయతి ఆలోచిస్తున్నాడు. చింతయామి అంటే ఆలోచిస్తున్నాను, చింతిస్తున్నాను. చింత అంటే ఆలోచించడం లేక ఆలోచన. ఆలోచించడానికి ఒక పరికరం ఉండాలిగా. ఆ పరికరం ఏది? కరణ వ్యుత్పత్తి. మళ్ళీ ఇక్కడ కూడా కరణ వ్యుత్పత్తిని తీసుకుని ఆలోచన అనేటటువంటి కార్యక్రమాన్ని చేసేటటువంటి కరణ ఇంద్రియం ఏదైతే ఉన్నదో ఆలోచన ప్రక్రియను చింత, దాని పరికరాన్ని కూడా చింత అంటారు. చింత్యతే అనయ ఇది చింత. దేని ద్వారా ఆలోచిస్తున్నానో ఆ పరికరము చింత. ఇక్కడ చింత అంటే మనసు, అంతఃకరణం అని అర్థం. ఎప్పుడైతే మనస్సుని చెప్పామో మిగతా నాలుగింటిని, మూడింటిని కూడా గ్రహించు. శనగ్డకే ఉపలక్షణం. చింత అంటే అంతఃకరణములు, ప్లూరలు. తస్యాహ్ అన్నారు, అందుకే ప్లూరల్. ఆలోచన పరికరం ఏమిటి? బుద్ధి లేక మనస్సు. చింత ఈజ్ ఈక్వల్ టు బుద్ధి. తస్యాహ్ ఆ నాలుగు ఇంద్రియాల నుంచి సముస్థిత బుద్ధి నుండి పైకి వెళ్ళాడు. బుద్ధి నుంచి పైకి అంటే బుద్ధి ఉంది ఇలా పైకి ఫ్లైట్ ఎక్కి వెళ్ళాడని కాదు, బుద్ధికి అతీతమయ్యాడు. ముందు నేర్చుకున్నాం కదా, యచ్చేవాంగ్ మనసి ప్రాజ్ఞ అంటూ చెప్పుకుంటూ దానినేమో నియచ్చేత్, దాన్ని మహన్ నియచ్చేత్, మహత్ని ఆత్మని నియచ్చేత్. అంటే బుద్ధి కంటే విలక్షణం, అంతఃకరణ వర్జిత ఇత్యర్థ. రెండు మొదట పాదంలో ఉన్న రెండు పదాలతో సర్వాభిలాపం విగత, సర్వచింతానముత్థిత అనే రెండు పదాలలో బాహ్య ఇంద్రియములైన దశేంద్రియాలను, అంతరింద్రియాలైనటువంటి నాలుగు మనో ఆదులను నెగేట్ చేశాము. ఎలాగా? భావన మాత్రకంగా. వాడికి బుద్ధి లేదా? ఉంది. ఆ బుద్ధి దేని మీద పనిచేస్తుంది? బయట వాటి మీద పనిచేస్తుంది. ఆత్మ వైపు వెళ్ళదు కదా, అంతే దాని ప్రయోజనం లేదు. అది ఉన్నా లేనట్టే. అంతఃకరణ వర్జిత. బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్. ఇక్కడ కరణ ఉత్పత్తి తీసుకోండి అని చెప్తున్నారు. చింత అంటే ఆలోచన కాదు, ఆలోచించే కరణము. వాక్ అంటే మాట కాదు, మాటను మాట్లాడే ఇంద్రియము, కరణము, వాగింద్రియము. ఒక ఇంద్రియాన్ని చెప్పి మిగతా ఇంద్రియాలని, ఒక అంతరింద్రియాన్ని చెప్పి మిగతా వాటిని కూడా తీసుకో. అంతఃకరణ వర్జిత ఇత్యర్థ. ఇక్కడ ముండకోపనిషత్ కొటేషన్ తెచ్చారు. అప్రాణ అన్నారు. అప్రాణ అంటే ప్రాణం లేనిది అని చెప్పకూడదు, రెండు రకాలుగా చెప్పచ్చు. ప్రాణం యస్య, దేని ఎందైతే దేనికైతే ప్రాణము లేదో అంటే నైబహూరి అవుతుంది. అపుత్రక అన్నాను అనుకోండి, ఎవడైతే పుత్రులు లేనివాడో, ఉన్నవాడు లేనివాడు అంటే బహురి. అప్రాణ నైబహురి కాదు. అప్రాణ అంటే కర్మధారయ సమాసం. ప్రాణము కానిది, నాట్ ద ప్రాణ, అదర్ దాన్ ది ప్రాణ. ప్రాణము లేనిది అని ట్రాన్స్లేట్ చేయకూడదు. రెండు విధాలుగా చెప్పవచ్చు. అప్రాణాహ్ అంటే ప్రాణాహ్ అన్నది ప్లూరల్. అప్రాణాహ్ అంటే ప్రాణములు కానిది. ప్రాణములు లేనిది అని చెప్పకూడదు. ప్రాణములు లేనిది అంటే ఆత్మకు ప్రాణాలు లేవు అనేది అర్థం లేనమాట. ప్రాణము కంటే విలక్షణము. అప్రాణాహ్ ఉంది కాబట్టి ప్రాణములు అని ప్లూరల్ పెట్టుకోవాలి. అదేవిధంగా అమనాహ్ అంటే ఆత్మ లేదా జ్ఞాని యొక్క మనస్సు కానిది, మనస్సు లేనిది, బుద్ధి లేనిది ఆత్మ అని చెప్పకూడదు. బుద్ధి కానిది, బుద్ధి కంటే విలక్షణమైనది, మనస్సు కంటే విలక్షణమైనది. శుభ్ర, శుద్ధ. నన్నే చూశాం. శుద్ధ, నిత్య, బుద్ధ, ముక్త స్వరూపం. దీనికి సర్ఫ్ వేసి తోమక్కర్లేదు, డ్రై క్లీనింగ్ ఇచ్చి వాష్ చేయక్కర్లేదు. ఎందుకంటే అది ఎప్పుడు నిత్య శుద్ధము. దాన్ని శుద్ధం చేసేటటువంటి అవకాశమే లేదు. శుభ్ర అంటే ఏంటి? రాగద్వేష కామక్రోధాది వర్జితం. మనస్సులోనే అశుద్ధం ఉన్నది. మనోహిత్ వివిధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవచ.
శుద్ధమో అశుద్ధమో మనస్సువి, ఇవి ఆత్మగుణాలు కావు. పొద్దున్న ఆత్మబోధలో కూడా అదే చూసాం. మనసు గుణాలు ఆత్మ ఎందు ఎలా పెడతాము? రాగద్వేషాలు లేవు. అక్షరాత్ పరతః పరహ అని ఉంది ముండకంలో. అక్షరము హిరణ్య గర్భ బ్రహ్మ, అక్షరాత్ హిరణ్య గర్భ బ్రహ్మ కంటే పరతః దానికన్నా మీదనున్నది మాయ, పరతః పరం దానికంటే మీదనున్నది మాయాతీతమైనది బ్రహ్మాత్మ, బ్రహ్మ ఆత్మ తురి. అక్షరాత్ పరతః పరవ, ఇదంతా కూడా ఆత్మసత్య అనుబోధ వలన కలిగింది. ఆత్మయేవ సత్యం అనే అనుబోధ వలన నా అంతఃప్రజ్ఞం అంటే సుషుప్తిగా స్వప్నం కాదు, నా బహిష్ప్రజ్ఞం జాగ్రత్త కాదు, నా ఉపయత ప్రజ్ఞం, నా ప్రజ్ఞానఘనం అంటే సుషుప్తి కాదు, నా అప్రజ్ఞం అది కాదు. ఈ విధంగా అక్కడ ఆ మంత్రంలో ఇంకా దృఢపరచడానికి ఈ కారికలు రెండు పనిచేస్తున్నాయి. 36, 37. యస్మాత్ ఎందువలన సర్వ విషయవర్జిత. విషయాలు ఎలా తెలుస్తాయి? విషయ ఇంద్రియ సంయోగం ఉండాలి. విషయంతో ఇది బాహ్య ఇంద్రియమైనా అంతరింద్రియమైనా ఇంటరాక్ట్ అవ్వాలి. ఆ ఇంటరాక్ట్, ఆ సంయుజ్య రెండు జోడీ వలననే ఈ వీడు పుడతాడు. ఎవడో జీవుడు పుడతాడు, వాడు అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఇంద్రియము విషయము కలిస్తే అక్కడ చిదాభాసగా అక్కడికి వ్యాపిస్తుంది. వృత్తివ్యాప్తి ఫలవ్యాప్తి జరిగి ఆ యొక్క వస్తువు యొక్క అనుభవం కలుగుతుంది. అప్పుడు విషయం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంద్రియాలను తీసేసామో, నెగేట్ చేసేసామో, ఏ ఇంద్రియాలు? అంతరింద్రియాలు, బాహ్యేంద్రియాలు రెండు రకాలను ఎలా చేశాము? సర్వ అభిలాప విగత, సర్వచింత సముత్థిత. దీని వలన ఏం చేశాము? సర్వ విషయ వర్జితుడైపోయాడు. ఎప్పుడైతే విషయాలు లేవో, అంతకన్నా కావాల్సింది ఏమిటి? అతః సుప్రశాంతత, అందువలన చాలా చాలా అన్నీ శాంతించే. శాంతం అంటే అణిగిపోవడం, అన్ని అలజడులు అణిగిపోయిన స్థితి. అదే సకృజ్యోతి అంటే సదైవ జ్యోతి. పోయినసారి చూసిన పదమే. ఎప్పుడూ వెలిగేటటువంటి సకృత్ అంటే ఒకమారు వెలిగేది అంటే మాటి మాటికి వెలిగించక్కరలేనిది. ఈ దీపం ఉంది, మాటి మాటికి వెలిగిస్తూ ఉండాలి, ఆపిస్తూ ఉండాలి. కరెంట్ పోయినప్పుడు లాగిపోతుంది, మళ్ళీ కరెంట్ వస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు తీసిస్తాం, మళ్ళీ వేస్తాం. ఈ జ్యోతి అలా కాదు. సదా ఏవ జ్యోతి, సదాభారూపం. ఎలాగా సదాభారూపం అంటే ఇలాంటి లైటా, సూర్యుడి లాంటి లైటా? కాదే. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం. ఏ ప్రకాశంలో సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, నక్షత్రాలు అన్నీ కూడా ప్రకాశిస్తున్నాయో ఆ బ్రహ్మ చైతన్య స్వరూపేణ, ఆ బ్రహ్మమే ఆత్మ, ఆ ఆత్మ చైతన్య స్వరూపేణ సదైవ జ్యోతి. అది సదైవ సదా జ్యోతి. ఎలాగా? ఆత్మస్వరూపేణ. నెక్స్ట్ వర్డ్ సమాధి అని ఉంది. సమాధి నిమిత్త ప్రజ్ఞావగమ్య తత్వాత్. ఒకటి సమాధీయతే అస్మిన్ ఇతివా సమాధి. రెండు రకాల అర్థాలు చెప్తాను సమాధికి అంటున్నారు. చూద్దాం. అచల అవిక్రియ అతయేవ అభయ విక్రియ అభావ. లెట్స్ గో డీపర్. యస్మాత్ మొదటి పదం ఏమిటి? యస్మాత్ ఎందువలనైతే సర్వ విషయ వర్జిత. విషయ అనే పదానికి ఏం తీసుకోవాలి? ప్రపంచంలోనున్న సకల వస్తుజాతము విషయములే, గ్రహించగలిగినవే, గ్రాహ్యములే. ఈ గ్రాహ్యములు ఏమిటేమిటి? ప్రపంచంలోనున్న వస్తువులు, అవే విషయము. సర్వ విషయవర్జిత అంటే ప్రపంచంలోని వస్తువులు అని అర్థం. తురియ బ్రహ్మ ప్రపంచంలోని వస్తువులన్నిటి నుంచి విముక్తమైంది. ఎందుకు విముక్తమైంది? ఆ వస్తువులను తెలుసుకునే ప్రమాణాల నుంచి విముక్తమైంది. ఏమిటా ప్రమాణాలు? బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియాలు విగత అయిపోయి. సర్వాభిలాప విగత, సర్వచింత సముత్థిత. ప్రమాణాలన్నీ పోయాయి కాబట్టి ఆ ప్రమేయాల వస్తువులు, ఆ విషయాలు తెలియడానికి అవకాశం లేదు. వాస్తవానికి ప్రపంచం నుండి విముక్తమైంది అని చెప్పడమే. యస్మాత్ దేని వలనైతే సర్వ విషయవర్జిత అంటే సర్వ ప్రపంచ విముక్త అని అర్థం. ఇదే చెప్తున్నారు 2:28 గీతలు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కహ పరిదేవన. ఇది పుట్టడానికి ముందు ఇది అవ్యక్తము, ఏ విషయాలు అక్కడ లేవు. మళ్ళీ నిధనాన్యేవ
అది విలీనమైన తర్వాత కూడా అక్కడ కూడా మళ్ళీ అవ్యక్తమే. అవ్యక్త నిధనాన్ని మధ్యలో కొంతసేపు ఏదో అనిపిస్తున్నట్టుంది నీకు. తత్ర ఈ అనిపించడానికి కనిపించడానికి కాపరిదేవనా, ఎందుకురా బుర్ర కొట్టుకుని నడుస్తున్నావు అని 2:28లో చెప్పారు. ఓకే, బ్రహ్మంలో ప్రపంచము ఎప్పుడూ ఉంటుంది. బ్రహ్మములో ప్రపంచం ఎప్పుడూ ఉండదు. ఇదేమిటండి? మత్స్థాని సర్వభూతాని నచ మత్స్థాని భూతాని. అంటే బ్రహ్మమునందే సకలము ఉన్నది, బ్రహ్మమునందు ఏది ఉండదు. ఎప్పుడు ఉంటుంది? వ్యవహారంగా చూస్తే బ్రహ్మమే సకలం జగత్తుగా భాషిస్తుంది. వ్యవహారం నుంచి దాటి ఇంద్రియాలను క్యాన్సిల్ చేసి అంతరేంద్రియాలను బాహ్యేంద్రియాలను విషయవర్జితం చేస్తే అక్కడ బ్రహ్మంలో ప్రపంచం లేదు, కేవలం బ్రహ్మమే. ఎందుకు? కనిపిస్తున్నదంతా ఉన్నా లేనట్టే. 200 రూపాయలు 200 రూపాయల నోట్లు దొంగ నోట్లు నా దగ్గర ఉన్నా లెక్కించుకోవడానికి 2 ఉన్నాయని లెక్క, కానీ అవి లేనట్టే లెక్క, మిథ్య. కాబట్టి సర్వ విషయవర్జిత అంటే సర్వ విషయ మిథ్యాత్వం నిశ్చితం ఇత్యర్థ. సకల విషయవర్జిత అంటే ప్రపంచంలోనూ అన్ని వస్తువులు మాయమైపోయాయి, ఒక్కసారి లేకుండా పోయాయి, తుడిచిపెట్టుకుపోయాయి, ఏదో బాంబు వేస్తే అన్ని నాశనం అయిపోయి అన్నట్టు కాదు. అలాగే ఉంటాయి, వాటిలో సత్యత్వం లేదని తెలుస్తుంది, మిథ్యాత్వం నిశ్చయం అవుతుంది. ఎక్కడో బ్రహ్మంగారు ఉన్నారని, ఆ బ్రహ్మంలో ప్రపంచం లేదని, ఇక్కడున్న ప్రపంచం అంతా ఉందని అర్థం చేసుకోకూడదు. ఆ బ్రహ్మంగారు మీరే, ఆ బ్రహ్మంగారు మీరే. ఆ బ్రహ్మం ఎక్కడో ఉన్నదని అర్థం కాదు, ఇక్కడున్న ఆత్మ బ్రహ్మంలోనే సర్వ విషయవర్జిత, సర్వ విషయ మిథ్యాత్వం నిశ్చిత ఇత్యర్థం. అత అందువలన ప్రపంచపు అలజడులు ఆత్మయందు లేవు కాబట్టి. ఎందుకు అలజడులు లేవు? మిథ్య కాబట్టి. ఒక ఆయన ఏదో మా గారడీ చేశాడు, ఆ గారడీలో ఏవో మిథ్యావస్తులు సృష్టించాడు, వాటన్నిటికీ టెంపరీగా ఏదో ఎక్సైట్ అయినా ఆయన క్రియేట్ చేసినటువంటి ఓ రింగ్ అది నిజమని నమ్మేసి దాని మీద అటాచ్మెంట్ వస్తుందా ఏమిటి? రాదు కదా. ప్రపంచంలో అలజడులు లేవు అంటే సుప్రశాంతత. బ్రహ్మము చాలా చాలా శాంతము. శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే. అసుప్రశాంత అనే పదం. సర్వాభిలాప విగత సర్వచింతా సముత్థిత సుప్రశాంత. తరువాతి పదం మిథ్య అయిన ప్రపంచము వలన ఆత్మ లేక బ్రహ్మ కలత చెందదు. తురియం మిథ్యా ప్రపంచం పట్ల ఎందుకు కలత చెందదు? మిథ్యా ప్రపంచం మిథ్యాసత్వాన్ని చూసి ఎవడైనా నిజంగా భయపెడతాడా? ఆ భ్రాంతి సమయంలో ఏదో ఉండవచ్చు, భ్రాంతి పోయిన తర్వాత ప్రపంచం ఎచ్చిందసు, మరి భయం లేదు, కలత చెందడు. అంటే సుప్రశాంతత. చాలా మంచి వాక్యం ఇప్పుడు రాబోయేది. నహి అధ్యస్తస్య గుణేన దోషేణ వా అణుమాత్రేణాదీని సంపద్యతే. ఇక్కడి నుంచి వచ్చిందండి ఇది. అధ్యాస భాష్యం. బ్రహ్మసూత్రాలకు ముందు ఒక పూర్వరంగం 80 పేజీలు రాసే భాష్యం, దీనిని అధ్యాస భాష్యం అంటారు. చతుస్సూత్రి మొదట 4 సూత్రాలను వర్ణిస్తుంది. ఈ అధ్యాస భాష్యంలో ఈ వాక్యం వస్తుంది. ఏటా వాక్యము? అధ్యస్తస్య, అధ్యస్తమైన దాని యొక్క, గుణేన దోషేణవా, మంచి చెడుల చేత, అణుమాత్ర ఆదీని, కించిత్ కూడా, నహి సంపద్యతే, నాట్ కనెక్టెడ్ విత్ దోస్ గుణ అండ్ దోష ఆఫ్ ది అధ్యస్థ. an ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. హోర్మని వాన పడిపోయింది. ఎప్పుడు? స్వప్నంలో. స్వప్నంలో పెద్ద వాన, ఆ వాన వచ్చేసింది, అప్పుడు తడిచిపోయినట్టు కాలొచ్చింది. లేదు చూస్తే మంచం తడిసిపోయిందా, జుత్తు తడిసిపోయిందా, హెయిర్ డ్రైయర్ పెట్టి డ్రై చేసుకుంటున్నారా ఏమిటి? ఏదైతే అధ్యస్థమో స్వప్నము వంటిదో దాని యొక్క గుణాలు కానీ దోషాలు కానీ అణుమాత్రము కూడా అంటుకోవు అని చెప్పడానికి ఈ వాక్యం. స్వప్న దృష్టాంతాన్ని జాగ్రత్తకి ఎక్స్టెండ్ చేస్తే, ఈ జాగ్రత్త అనే స్వప్నంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి అలజడులు ఉన్నాయే, అవన్నీ మిథ్యా, స్వప్నం వలె, స్వప్నవత్. కాబట్టి ఈ గుణదోషాలు
ఇక్కడ ఉన్నటువంటి రాగద్వేషాలు గుణదోషాలు అణుమాత్రాన్ని నా సంపద్యతే, కొంచెం కూడా అంటుకోవు ఎవరికి, తురియానికి, తురియాత్మకు జ్ఞానికి. కలలో వర్షం మేలుకొన్న వ్యక్తికి మంచాన్ని కానీ తలని కానీ తడపలేదు. దే సుప్రశాంత. మూలంలో ఏముంది? శాంతం శివమద్వైతం ప్రపంచోపశమం. సుప్రశాంత అంటే ప్రపంచములోని విషయాలన్నీ, గుణదోషాలు, రాగద్వేషాలు, ద్వంద్వాలు, గ్రాహక గ్రాహ్యాలు, ప్రమాత ప్రమేయ ప్రమాణాలు, ప్రపంచాలు, శరీరాలు అన్నీ కూడా మిథ్య కాబట్టి మిథ్యా వస్తువుల యొక్క ఫోర్సు, గుణదోషాలు సత్య వస్తువును తాకలేవు. కాబట్టి సత్యవస్తువు అయినటువంటి ఆత్మ సుప్రశాంత. తరువాత మాట సకృజ్యోతి. సదైవ జ్యోతిరా. సకృత్ అంటే ఒక మారు ప్రకాశించే జ్యోతి అని ఉంది. ఆయన ఒక మారు ప్రకాశించడం అంటే మాటిమాటికి అది వెయ్యక్కర్లే, అది నిరంతరంగా ప్రకాశిస్తూనే ఉంది. సదాయేవ జ్యోతి సదా భారూప. ఎలా కనిపిస్తుంది నాకు ఆ జ్యోతి కనపడ? అరే నువ్వు మాట్లాడుతున్నావా ఆత్మ చైతన్యం, అదే ఆ జ్యోతి. నువ్వు నడుస్తున్నావా, అహం గచ్చామి, హూ ఇస్ గచ్చామి, యు ఆర్ గోయింగ్, హౌ ఆర్ యు గోయింగ్, బికాస్ ఆఫ్ ద చైతన్యం. Aham pashyami, I am seeing. Who is seeing? Your eyes cannot see, eyes are jada. There must be some consciousness which is making you see. Shrotrasya srotram, manaso mano, vachoha vacham. Atma chaitanya swarupena sada eva jyotihi, sakrat jyotihi. ఇంకా చూద్దాం. తర్వాతి పదం సమాధి. సమాధికి ఇంతటి చక్కని వివరణ నేను ముందు చూడలేదు, ఇప్పుడే కనిపిస్తోంది. సమాధికి శంకరాచార్యులు 2 వివరణలు ఇస్తున్నారు. మొదటి వివరణ ఏమిటి? సమాధి అంటే ఏదో యోగ శాస్త్రంలో చెప్పినట్టుగా ఏదైనామో అష్టాంగ యోగంలో సమాధి అని ఒకటి ఉంటుంది, అది కానే కాదు. వేదాంతంలో ఆ సమాధికి మనకు సంబంధం లేదు. అది బలవంతంగా మనసును కట్టిపడవేసేటటువంటి ఒక నిర్వికల్పయో సవికల్ప సమాధులు అవి, వాటి గురించి మాట్లాడటం లేదు. సమాధి అంటే ఏమిటి? చిత్త ఏకాగ్రత అని అర్థం. సాధన చతుష్టయ సంపత్తిలో 6 సాధన చతుష్టయ సంపత్తిలో శమదమాదులు అనే 6 ఉన్నాయి. శమ, దమ, ఉపరమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఆ సమాధానం అంటే సమాధి. సమాధి అంటే ఇట్ ఈస్ ఎ ఉపలక్షణ ఫర్ ఆల్ ది సాధన చతుష్టయ సంపత్తి. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ సాధన చతుష్టయ సంపత్తి అనేది సమాధి అనే పదము వలన ఉపలక్షించబడుతుంది. ఈ సాధన చతుష్టయ సంపత్తి వలన ఏమిటి ప్రయోజనము? ప్రజ్ఞ వస్తుంది. ప్రజ్ఞ అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? ఆత్మానాత్మ వివేకం. ఏది పనికిరాలేదో, ఏది పట్టుకోవలసినదో, ఏది హేయమో, ఏది ఉపాధేయమో తెలుస్తుంది. అంటే ఏమిటవుతుంది? సమాధి నిమిత్త ప్రజ్ఞ అంటే ఆత్మజ్ఞానం. సమాధి కారణంగా, సమాధి నిమిత్తంగా ఏర్పడినటువంటి జ్ఞానము అంటే ఏమిటి? ఆత్మజ్ఞానము. సమాధి నిమిత్తం యస్య సా ప్రజ్ఞ అంటే సమాధి నిమిత్త ప్రజ్ఞ అని రచరైన. సమాధి కారణంగా ఏర్పడినటువంటి జ్ఞానం, సమాధి నిమిత్తముగా ఏర్పడినటువంటి జ్ఞానం అనగా సమాధి నిమిత్తం, సమాధి కారణంగా యస్య ఎవనికి ప్రజ్ఞ కలుగుతుందో సా ఆ ప్రజ్ఞ అని అర్థము అంటున్నారు. బహువ్రీహి సమాసం చేయమన్నారు. సమాధి నిమిత్త ప్రజ్ఞ, సమాధి అనే కారణముగా కలిగినటువంటి ఆత్మజ్ఞానము వలన అవగమ్యత్వాత్ అంటే తెలుసుకోబడుతుంది. అవగమనము అంటే తెలుసుకుంట, అవగమ్యత్వాత్ తెలుసుకోబడుట వలన దానిని సమాధి అన్నారు. ఎందుకు సమాధి అన్నారు? సమాధి అంటే ఏమిటి? శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధానం అనే 6 చక్క సంపత్తికి ఉపలక్షణం సమాధి. అదే సమాధానం అని అక్కడ ఉంది, దాని పేరే సమాధి. ఇది వేద యోగ శాస్త్రంలో చెప్పినటువంటి నిర్వికల్ప సవికల్ప అది బలవంతమైన స్థితి కాదు. అయిపోయింది. ఇటువంటి సమాధి వలన ఏమొస్తుంది? ఆ సమాధి వలన సమాధి నిమిత్తంగా ప్రజ్ఞ ఏర్పడుతుంది. ప్రజ్ఞ అంటే ఏమిటి?
ఆత్మానాత్మ వివేకం, దాని పేరే ఆత్మజ్ఞానం. అనాత్మని వదిలేస్తే వైరాగ్యం ఉంటుంది, ఆత్మను పట్టుకుంటాడు, అదే ఆత్మజ్ఞానం. సమాధి నిమిత్తం యస్య సా ప్రజ్ఞ, సమాధి నిమిత్త ప్రజ్ఞ. దీని వలన ఏమైంది? తురియం తెలుసుకోబడి, ఈ ప్రజ్ఞ ద్వారా అవగమ్యత్వాత్ తురియం తెలుసుకోబడుతుంది. అప్పుడు ఏమిటైంది? ఏదైతే తెలుసుకోబడిందో ఈ ప్రజ్ఞతో అది సమాధి. అంటే ఏమిటైంది? తురియం అని అర్థం. సమాధి ఈజ్ ఈక్వల్ టు తురియం. హౌ? సమాధి ఈజ్ అ వర్డ్ ఇన్ దిస్ 6 నెంబర్ షట్క సంపత్తి. శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం. This samadhi and samadhanam are one and the same. This samadhi is one among the 6, means all the 6. With all the 6 of Shatka Sampatti, I will get a situation where I will be able to use discrimination. And that is called the jnana. That is called the prajna. With this discrimination, viragam and పట్టుకోవాల్సిందాన్ని పట్టుకోవడం, ఆత్మజ్ఞానం కలుగుతుంది. దీనిని సమాధి నిమిత్త ప్రజ్ఞ అంటారు. ఇటువంటి ప్రజ్ఞ వలన ఏదో ఒకటి తెలుసుకోబడుతుంది. ఏమిటి తెలుసుకోబడుతుంది? తురియం తెలుసుకోబడుతుంది. అంటే ఏదైతే సమాధి నిమిత్త ప్రజ్ఞ ద్వారా తెలుసుకోబడుతుందో ఆ తురియము ఈజ్ ఈక్వల్ టు సమాధి. ఫస్ట్ మీనింగ్, ద ఫస్ట్ మీనింగ్ ఈజ్ ఈక్వల్ టు సమాధి నిమిత్త ప్రజ్ఞ అవగమ్యత్వాత్ తురియ ఈజ్ ఈక్వల్ టు సమాధి. అంటే సాధన చతుష్టయ సంపత్తి, దాని ద్వారా కలిగినటువంటి ప్రజ్ఞ, దాని ద్వారా తెలుసుకోబడినటువంటి తురియము, ఇది సమాధి. నెంబర్ 1 విశ్లేషణ. రెండవ వివరణ చెప్తున్నా. అన్నిటికీ ఆధారం, విశ్వాధారం, గగన సదృశం, మేఘవర్ణం, శుభాంగం, లక్ష్మీకాంతం, కమలనయనం అంటూ సాకారాన్ని పొగుడుతున్నాం. అక్కడ విశ్వాధారం అన్నాం. విశ్వాధారం అంటే సర్వాధారం, సర్వాధారం అంటే మూలాధారం. మహీం మూలాధారే అన్నారు. అంటే ఇక మహీం అంటే ఈ వ్యక్త ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి నీవే మూలాధారం అని చెప్పడం. మహీం అంటే ఏదో సీటు భాగంలో ఉన్న ఓ చక్రము, అది మూలాధార చక్రము అనే సంకుచిత అర్థం తీయనే అక్కరలేదు. మూలాధారం అనగా సబ్స్ట్రాటం, అన్నిటికీ ఆధారం. అధికరణ సప్తమి, సప్తమి వ్యుత్పత్తి చేయాలి ఇక్కడ. సమ్యక్ అధీయతే సర్వం అస్మినీతి సమాధి అని రాశారు ఆయన. సమ్యక్ బాగుగా సర్వం అన్నీ అస్మిన్ దేని అందైతే అధీయతే ఆధారాన్ని కలిగి ఉన్నాయో ఇది అది సమాధి. సమాధి అంటే చక్కగా ప్రపంచంలోనున్న ఏదైనా సరే దేని తాలూకా ఆధారం మీద నిలబడి కబుర్లు చెప్తున్నారో, గొప్పలు పోతున్నారో, కాలర్ ఎగరేస్తున్నారో ఆ ఆధారమే సమాధిరా. చూడండి, సమాధి అంటే అలా ఆయనకి ఏదో చచ్చిపోయారండి, ఆయన ఏమో క్రిమేట్ చేశారండి, ఇదిగో ఆయన బరియల్ గ్రౌండ్లో ఆయన సమాధి అండి, అలాంటి పదంగా దాన్ని వాడుతున్నాం. సమాధి అంటే బరియల్ గ్రౌండ్లో ఓ టూమ్ స్టోన్ పెట్టినటువంటి సమాధి. ఇదేమో పలానా వారి సమాధి అండి, దీని చుట్టూ నమస్కారం. అంత నిమ్నంగా దాన్ని తయారు చేశాము. సమాధికి 2 బ్యూటిఫుల్ అర్థాలు. సమాధి ఫస్ట్ అర్థము సమాధి నిమిత్త ప్రజ్ఞ, సమాధి నిమిత్తమైన సమాధి అనేటటువంటి కారణమైనటువంటి వివేకం ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా తెలుసుకోబడినటువంటి తురీయం 1. రెండవది, ప్రపంచంలోనున్న ఏదైనా ఏ సబ్స్ట్రాటం మీద, ఆధారం మీద, మూలాధారం మీద నిలబడి ఉన్నదో ఆ ఆధారమే సమాధి అని అర్థం. అంటే తురీయంలో విశ్వాధారం అనే పేరునే సమాధి అని రాశారు. దెర్ కెనాట్ బి ఏ టీచర్ ఫార్ ఎక్సలెన్స్ లైక్ శంకరాచార్య, బికాస్ he has every word, he is opening up so much in depth and showing you what is everything. So now what is the shloka there? సర్వ అభిలాపాత్ విగతః సర్వచింతా సముత్థితః. ఓకే, 2 పరమావృత్తే. ప్రశాంతః చాలా శాంతం. ఆ తర్వాత ఏమిటి? ప్రశాంతః అయిన తర్వాత ఏం వరడొచ్చింది? సుప్రశాంతః అయింది. సుప్రశాంతః అయిన తర్వాత సకృజ్యోతి, అది చెప్పేసుకున్నాం. సకృజ్యోతి సమాధి అని చెప్పేసుకున్నాం. ఇంకా 2 పదాలు మిగిలాయి. అచల, అభయ 2 ఉన్నాయి. అచలము, అభయము చూడాలి. మరొక్కసారి సమరైజ్ చేస్తున్నాను సమాధిని. మొదటి వివరణ సమాధి నిమిత్త ప్రజ్ఞ అవగమ్యత్వాత్, ఏదైతే సమాధి అనే కారణమైన ఆత్మజ్ఞానం ద్వారా తెలియబడుతుందో ఆ తురీయం అని అర్థం.
రెండవ వివరణ సమ్యక్ అధీయతే సర్వం అస్మిన్ ఇది సమాధి. ప్రతిదానికి అంతిమ ఆధారం ప్రైమరీ సపోర్ట్ ఏదో విశ్వాధారం అది. మూలంలో ఉన్న తరువాతి పదము అచల అంటే చలనము లేనిది. నా కించన మిషత్ ఐతరేయోపనిషత్ ఎటువంటి కదలిక లేనిది. కదలిక అంటే మార్పు, కదలిక అంటే మార్పు ఉంటే కదలిక ఉంటుంది, కదలిక లేనిదే మార్పు రాదు. ఎటువంటి మార్పు లేనిది అక్క విక్రియరా. అచలహ అని గురువుగారు అన్నారంటే ఏ మార్పులు లేనిది. షడ్వికార రహిత నిర్వికార. విన్నావా చాలాసార్లు? ఆ నిర్వికార ఏ అచల. అచల అంటే అవిక్రియ, అవిక్రియ అంటే నిర్వికార. చివరి పదం ఏమిటి? అభయ. అతయేవ అభయ. ఎందువలన అక్రియమో అందువలననే అది అభయం. అవిక్రియము అర్థమైందా? అవిక్రియం అంటే అచలము, అచలం అంటే అవిక్రియం, అవిక్రియం అంటే వికారరహితము. ఏ వికారాలు? షడ్వికారరహితం. షడ్వికారరహితము కనుకనే అభయం. అత ఏవ అభయ అంటే ఆత్మ నిర్వికారం కనుక అభయం. భయం లేనిది. భయం ఏమిటి? భయం అనేది ఒక వికారము. వికారం అంటే మనసులో మూమెంట్. ఎనీ వికార ఏదో అందవికారంగా ఉన్నాడు, ఆ వికారం కాదు. వేదాంతంలో వికారం అంటే వృత్తి, మనోవృత్తి, మనసులో ఆలోచన, మనసులో మార్పు, బుద్ధి వృత్తి, వికారం, చేంజ్ అండ్ మూమెంట్, దట్ ఈస్ మోడిఫికేషన్, దట్ ఈస్ ద వికార. భయ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది వికారాస్, వన్ ఆఫ్ ద బుద్ధి వృత్తిస్, వన్ ఆఫ్ ది ఆలోచనాస్ ఇన్ ద బుద్ధి. నాకు చాలా భయంగా ఉంది ఏంటంటే అదొక రకమైన మానవ సంబంధమైన వృత్తి. తురియ ఆత్మలో ఎటువంటి వికారాలు లేవు. ముందే చెప్పాము. అవిక్రియ అన్నాము అంటే వికారాలు లేవన్నాము. అచల అంటే అవిక్రియ, అవిక్రియ కాబట్టి అభయ అంటే వృత్తి లేదు. వృత్తి అంటే మనస్సు లేదు. మనస్సు అమనీభావం అయిపోయింది. మనస్సే లేదు. మనసు బుద్ధి వృత్తులు లేవు. భయవృత్తి అనే ప్రశ్న ఎక్కడుంది? అతహేవ అందువలనే అభయ విక్రియ అభావాత్. అందువలననే అంటే ఏమిటో అనుకుంటారు అని. అభయ భయం లేదు. అక్కడ భయం అనే ప్రశ్నే లేదు. ఎందుకు లేదు? విక్రియ అభావాత్ విక్రియములు లేవు కనుక. భయము ఒక రకమైన విక్రియమే కదా. ఇవన్నీ అటువంటి తురియ ఆత్మ తానే అని తెలుసుకున్నటువంటి జ్ఞాని స్థితిని వర్ణిస్తున్నారు. 38వ కారికకు రాబోయేదానికి అవతారిక రాస్తున్నారు. యస్మాత్ బ్రహ్మ ఏవ సమాధి అచల అభయ ఇది ఉక్తం. ఇక్కడ ఉన్న పదాలు తీసుకున్నారు. యస్మాత్ ఎందువలన అయితే, బ్రహ్మయే లేక ఆత్మయే, సమాధి రెండు అర్థాలు చూశాము. అచల అవిక్రియ, అవికార నిర్వికార. అదే అందువలన అభయ అని చెప్పారు. అత అందువలన ఈ రాబోయే కారికలో వచ్చేటటువంటి వర్ణన సమంజసంగా ఉంటుంది. 38వ కారిక ఇస్ అ కంటిన్యూయేషన్ ఆఫ్ సమాధి అచల అభయ అని చెప్పిన లక్షణాల యొక్క కంటిన్యూయేషనే 38వ కారిక అంటూ బోధిస్తున్నారు. ఓకే, నౌ లెట్ us see some demonstration. నిరాకార జ్యోతి బ్రహ్మతత్వ దర్శనం. మాండూక్య కారిక అద్వైత ప్రకరణం 37వ కారిక శంకర భగవత్పాద భాష్య సమేత. సర్వాభిలాప విగత సర్వచింతా సముత్థిత సుప్రశాంత సకృజ్యోతి సమాధి అచల అభయ. సర్వాభిలాప విద్విగత వాక్కుకు అందనిది. వాక్కనగా సకల ఇంద్రియాలకు బాహ్యేంద్రియాలకు అందనిది, అతీతమైనది. ఇంద్రియాలు లేనిది అంటే ఇంద్రియాతీతమైనది. సర్వచింత సముత్థిత. చింత అంటే మనసు. ఏదైతే చింతించడానికి ఉపకరణము అదే మనస్సు. అంటే మనస్సు లాంటి అంతరింద్రియాలకు అతీతమైనది. సుప్రశాంత మిక్కిలి ప్రశాంతమైనది. ఎందుకు? అక్కడ ఏ అలజడులు లేవు. సకృజ్యోతి తదాజ్యోతి నిరంతర ప్రకాశము. సమాధి రెండు అర్థాలు. ఒకటి సమాధాన రూపంగా తురీయ అని చెప్పేటటువంటిది, రెండోది సర్వమునకు ఆధారం. రెండు అర్థాలు. అచలహ వికారము లేనిది, చలనం లేనిది.
ఏ నిర్వికార అభయ, ఎందువలన వికారాలు లేవో అక్కడ భయం అనే వికారం కూడా లేదు కాబట్టి అభయ. సో ఉపశమం, ప్రపంచోపశమం చూపిస్తున్నారు. నిషేధం ద్వారా సత్య దర్శనాన్ని చేయిస్తున్నారు. నామరూపాల నిషేధము, సృష్టి ప్రపంచము నామరూపాలు, ఆ అనుభవాన్ని నిషేధించారు. అది మిథ్యత్వం అని చెప్పారు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణాలను తొలగించారు. ప్రపంచాన్ని చూసేటటువంటి సాధనాలే లేవు. అప్పుడు ప్రపంచము ప్రమేయంగా కనపడటం లేదు. నిజంగా దాన్ని పట్టుకోలేము. ఆ ప్రపంచం మిథ్య అని తెలుస్తుంది. అప్పుడు ప్రమేయం ఎప్పుడైతే లేదో ప్రమాణము లేదు, ప్రమేయము లేదు, ప్రమాత కూడా లేడు. ప్రమాత ప్రమేయం లేకుండా ఉంటే త్రిపుటి నాశనమైనది. అదే అమనీభావము, త్రిపుటి నాశనమైనటువంటి స్థితి. అప్పుడు ఏమిటి మిగిలింది? తురీయం మాత్రమే అవశిష్టము. తదేకో వశిష్ట శివ కేవలోహం నమో శంకర గురవే. తరువాత మొదటి దశ ఏమిటి? పరికరాల కంటే ఆవల. ఏమిటా పరికరాలు? నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, లోపల బయట ఉన్న ప్రపంచాన్ని దాటి వెళ్ళడం. అభిలప్ అని ఉంది, అభిలప్, అభిలపతి అని ఉంది. అభి అనేటటువంటి ఉపసర్గ లప్ అనే ధాతువుకు కలిపితే మాట్లాడడం, ఉచ్చరించడం అని ఉంటుంది. అభిలప్యతే అనేన ఇది అభిలాప. దేనితోటి మాట్లాడతామో అది ఆ పరికరము, అంటే కరణ వ్యుత్పత్తి, అంటే వాగింద్రియము. అది విగత, దాని నుంచి విగత పోయింది. గత అంటే పోయింది. విగత విశేషణ గత, పూర్తిగా విముక్తమైంది. వాగింద్రియం అనేది తత్ర ఉపలక్షణార్థ, బాహ్యేంద్రియ కరణాలన్నిటికీ ఉపలక్షణము. తురియ బ్రహ్మము సర్వ బాహ్య కరణ వర్జిత, సర్వ అభిలాపగత, సర్వ అభిలాప విగత. అంటే తురీయము సర్వ బాహ్యకరణ వివర్జితము. తర్వాత చింతనే ధాతు, ఆలోచించడము. ఆలోచించడాన్ని చింత అంటారు, ఆలోచించే మనస్సుని చింత అంటారు, ఆలోచనని కూడా చింత అంటారు. చింత అంటే ఆ కరణాన్ని తీసుకో, ఆలోచించే పరికరము అంటే బుద్ధి లేక మనస్సు, దానికి సముత్థిత, దానిపైని ట్రాన్సెండ్ దట్ అనర్థం. అంటే ఏమిటి? బుద్ధికి అతీతమైనది, అంటే అంతఃకరణ వర్జిత. ఒక బుద్ధి చెప్పారు, మనస్సు చెప్పారు, మిగతా నాలుగింటిని కూడా తీసుకో అంటే మనస్సు బుద్ధికి అతీతమైనటువంటి స్థితి. మనస్సు లేదు, బుద్ధి లేదని చెప్పకూడదు. మనస్సు కానిది, బుద్ధి కానిది, మనోబుద్ధులకు అంతఃకరణాలకు అతీతమైనది. అప్రాణో హి అమనాహ శుభ్ర అక్షరాత్ పరతః పరహ ముండకోపనిషత్తు. ఆత్మ ప్రాణము, ప్రాణము కానిది, మనస్సు కానిది, అత్యంత శుద్ధమైనది. ప్రాణము లేనిది, మనస్సు లేనిది అనే బాహురీహి చెప్పము. ప్రాణము కానిది, మనస్సు కానిది అనేటటువంటి కర్మధారి అని చెప్తాం. అపుత్రక అంటే పుత్రుడు కానివాడు, దత్తపుత్రుడో పుత్రికో ఇంకెవరు. అపుత్రక బహురీ చేస్తే పుత్రులు లేనివాడు, అలా చెప్పటం లేదు. మనస్సు లేని తత్వం అని చెప్పటం, మనస్సు కాని తత్వం అని చెప్తుంది. ఓకే. రెండవ లెవెల్ బ్రహ్మతత్వ స్వభావ, ఆత్మ చైతన్య స్వరూపము. ఏది అవశిష్టమో అదే సత్యం. వ్యావహారికంగా లేకపోతే కలగన్నాడు, కలలో వాన వచ్చింది, ఆ వానికి వాడు ఎంత తడిసిపోలేదు, ట్రై చేసుకోక్కర్లేదు. అంటే ఎప్పుడైతే జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నంలో ఉంటుందో, స్వప్నంలో ఉన్నటువంటి అలజడులు మనస్సును తాకవు. అందువలన అది సుప్రశాంత. బ్రహ్మంలో ప్రపంచం ఎప్పుడూ ఉంటుంది, కానీ బ్రహ్మంలో ప్రపంచం ఎప్పుడూ ఉండదు. వ్యావహారికంగా చూస్తే బ్రహ్మంలో ఉంది, పారమార్థికంగా చూస్తే అది మిథ్య. ఎందుకంటే ప్రపంచం ఒక మిథ్య. శంకరుల ఉదాహరణ, కలలో ఎంత పెద్ద వర్షం పడినా మెలకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి తరక మంచం తడవదు. అలాగే ఈ జాగ్రత్త ప్రపంచం మిథ్య అయినప్పుడు ప్రపంచపు అలజడులు తురియ ఆత్మను ఎన్నటికీ కలతపరచలేవు. అదే సుప్రశాంత. సో పరికరాలను నెగెట్ చేస్తున్నారు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేటటువంటివి సర్వ అభిలప విగత అన్నారు. అభిలాప్య విగత సర్వ అభిలాప విగత అంటే బాహ్యకరణ వర్జితము. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తీసుకోవాలి. ఆలోచనలు సర్వచింతా సముత్థిత, అంతఃకరణ వర్జితం. మనసు బుద్ధి ద్వారా వచ్చే ప్రపంచ అనుభవాలన్నిటినీ క్యాన్సిల్ చేశారు.
ప్రపంచ విషయాల వల్ల కలతలు లేవు. స్థితి ఏమైంది? సుప్రశాంత. మిథ్యా ప్రపంచం వల్ల కలత చెందనటువంటి మనసు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అదే సుప్రతాప్. అర్జునుడు ఏమన్నాడు? స్థితోస్మి, ఐఎమ్ స్టేబుల్ నౌ, గత సందేహ, అలజడులన్నీ పోయాయి, ఇంద్రియాల అలజడులు అన్నాడు. సదైవ జ్యోతి, సకృజ్యోతి, ఎల్లప్పుడూ నిరంతరంగా ప్రకాశించేది. బ్రహ్మమునకు ప్రకాశించడానికి వేరొక మూలం అవసరం లేదు. అది స్వయం ప్రకాశమైన ఆత్మ చైతన్య స్వరూపము. పరికరాలు లేకపోయినా, ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయకపోయినా, ప్రమాత ప్రమేయ ప్రమాణాలు ఎగిరిపోయినా లేకపోయినా, లుప్తమైన జ్యోతి ఎప్పటికీ లుప్తము కాదు. ప్రదీప జ్వాలాభిర్ దివసకర నీరాజన విధి. ఆ దివసకరునకు, దినకృతుకు, సూర్యునకు దీపం వెలిగించి చూపించాల్సిన అవసరం లేదు. సర్వప్రకాశ ఆత్మకు, జ్ఞః సర్వ, అన్నిటికీ జ్ఞప్తి రూపమైనటువంటి ఆత్మకు ఆ వెలుగుకు వేరే వెలుగులు, పరికరాలు, ప్రమాణాలు అక్కర్లేదు. 3 తురీయ స్థితి. ఏదైతే ఆధారమో, ఏదైతే అచలమో, ఏదైతే అభయమో, అదే నిలిచి ఉన్న తత్వము, అదే సమాధి, అదే తురీయ స్థితి. సమాధికి 2 అర్థాలు ఇచ్చారు. సమాధి నిమిత్త ప్రజ్ఞ అవగమ్యత్వాత్, సమాధి అనే కారణమనే ఆత్మజ్ఞానం ద్వారా తెలియబడిన తురీయము ఈజ్ ఈక్వల్ టు సమాధి. సాధన చతుష్ట సంపత్తి ద్వారా చిత్ర ఏకాగ్రతను సాధించి ఏదైతే తెలుసుకోబడుతుందో అది సమాధి. రెండోది అధిష్టానము. సమ్యక్ అధీయతే సర్వం అస్మిన్, దేని అందైతే సర్వము ఆధారభూతంగా ఏదైతే ఉందో దాని యందు నిలిచి ఉన్నాయో, సకల విషయము దేనిలో ఆశ్రయాన్ని పొంది ఉందో అదే ఫైనల్ ఆధారము, అంతిమ ఆధారము, విశ్వాధారము, అదే సమాధి టు మరొక చెప్పారు. తరువాత అచలహ, ఎటువంటి చలనము లేదు, ఎటువంటి మార్పు లేదు. చలనం అంటే మూమెంటు, మూమెంట్ అంటే వికారము, వికారం అంటే మార్పు, మార్పు అంటే వికారము, వికారాలు లేవంటే నిర్వికారము, అవిక్రియ అంటే ఏ క్రియలు లేవు, నిర్వికార అంటే మార్పు. షడ్వికార రహితము ఏవి కూడా బ్రహ్మమునందు లేవు, తురియమునందు లేవు. అంటే ఎవరైతే ఆత్మజ్ఞాని బ్రహ్మ అయిపోయారో ఆయన యందు లేవు అని చెప్తున్నారు. సరే, అభయ అన్నారు. భయం అంటే ఏమిటి? మనస్సు ఉంటే వృత్తి ఉంటుంది, వృత్తి ఉంటే వికారం కలుగుతుంది. భయం అనేది ఒక వృత్తి, మనస్సు అనే వృత్తులే లేవు, అప్పుడు వికారాలు లేవు. భయం అనే వృత్తి లేకపోతే ఇక భయం ఎక్కడ ఉంటుంది? ద చైన్ ఆఫ్ ఫియర్ ఇస్ రిమూవ్డ్ వెన్ ద మైండ్ అమనిభవం అయిపోతే. అందుకే అభయం విందతే, అభయం ప్రతిష్టాం విందతే అని రాస్తారు ఉపనిషత్తు. అద్వైత యుక్తి ఏమిటి? విక్రియాభావాత్, అంటే మార్పులు, విక్రియములు, అక్కడ వృత్తులు లేవు కనుక బ్రహ్మంలో మనస్సే పనిచేయడం లేదు. మనస్సు పనిచేయనప్పుడు వికారం ఉండదు, వికారం లేనప్పుడు భయం అనే ప్రసక్తి లేదు. కాబట్టి ఆత్మ సర్వదా అభయ. ఓకే, పోయినసారి ఏం నేర్చుకున్నాం? అజమనిద్రమ స్వప్నం అనా రూపకం సకృద్విభాతం సర్వజ్ఞం. ఏ బ్రహ్మానికి 8 విధాలుగా వర్ణించుకున్నాం. ఇవాళ ఏం నేర్చుకున్నాము? సర్వ అభిలాప విగత, సర్వచింతా సముత్థిత, సుప్రశాంత సకృజ్యోతి, సమాధి, అచల, అభయ. అంటే ఇవాళ నేర్చుకున్నాము. ఈ 7 ఆ 8 వేర్వేరు లక్షణాలు కావు. ఒకే బ్రహ్మాన్ని అనేక కోణాలలో అర్థం చేసుకోవడానికి చెప్పినటువంటి ఒక క్లాసే తప్ప ఈ బ్రహ్మములో అది 8 + 7 ఈ 15 లక్షణాలు ఉన్నాయి అని వాళ్ళు లిస్టు రాసుకోవడానికి కాదు. ఈ వేర్వేరు లక్షణాలు కావు. వ్యావహారిక పరిమితులను తొలగించినప్పుడు ఏకైక అద్వితీయ బ్రహ్మతత్వానికి 7 ప్రతీకగా నిలిచాయి.
కిందటి శ్లోకంలో 8 ప్రతీకగా నిలిచాయి. ఏదైతే సుప్రశాంతమో అది బ్రహ్మమని అర్థం చేసుకో. ఎక్కడ మనస్సు పనిచేయడం లేదో అది బ్రహ్మము, ఎక్కడ వాక్కు పనిచేయడం లేదో అక్కడ అది బ్రహ్మము. ఏది సకృజ్యోతియో అదే బ్రహ్మము, ఏది ఆధారమో అదే బ్రహ్మము, దేనిలో విక్రియాలు లేవో అదే బ్రహ్మము, ఎక్కడ భయం లేదో అదే ఆత్మ, అదే బ్రహ్మం అని తెలుసుకోవడానికి. ఓకే. శంకర భగవత్పాదులు సర్వాభిలాప విగత వాక్కుకు అందని సర్వచింతా సముసుకు అతీతమైనది, అలజడులు లేనటువంటిది, సకృజ్యోతి ఎల్లప్పుడూ వెలిగే చైతన్యము, అభయ భయం అనేటటువంటి వికారమే లేదు, అచల విక్రియాలు లేవు, మార్పులు లేవు, సమాధి సర్వాధారం, సర్వాభిలాప విగత సర్వచింతా సముత్థిత సుప్రశాంత సకృజ్యోతి సమాధి అచల అభయ. బ్రహ్మతత్వాన్ని నిర్వచించే ఒక అద్భుతమైనటువంటి మరొక శ్లోకం 36, 37. ఓకే. నక్షుషా గృహ్యతే నాపి వాచ ధాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.